వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. డబ్బు, అధికారం, పలుకుబడి ఉంటే చట్టంతోనూ పోలీసులతోనూ చివరకు న్యాయస్థానాలతోనూ ఆడుకోవచ్చు. ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా, తమనెవరూ ఏమీ చెయ్యలేరన్న ధైర్యం. సామాన్యుడు తప్పు చేస్తే బెండు తీసే పోలీసులు, చట్టం, బడా నేతలు తప్పు చేస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. వారిని అరెస్ట్ చేయడం కాదు కదా, తిరిగి వారికే వత్తాసు పలుకుతూ జీ హుజూర్ అంటూ సలాం చేస్తుంటారు. సామాన్యుడికి వర్తించే రూల్స్ నేతలకు, బడా బాబులకు వర్తించవా అనేది $1,000,000 ప్రశ్నగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం బేగంపేట్ ఎయిర్పోర్ట్ తో పాటు కోర్టు దగ్గర హడావిడి చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో 2 చోట్లకు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పోలీసులను తోసుకుని ముందుకు రావడానికి ప్రయత్నించారు. దీనితో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కోర్టు జగన్ కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునిచ్చింది. అయితే 2024లో జగన్ మాజీగా మారిన తరువాత కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా కోర్టు తిరస్కరించింది. తాను వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని జగన్ చెప్పారు. అయినా కోర్టు ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో జగన్ హైదరాబాద్ లోని కోర్టుకు హాజరయ్యారు. తాను చెప్పింది జరుగుతుందని, అందుకే మినహాయింపు కోరానని చెప్పేందుకే జగన్ తన మనుషులతో హడావిడి చేయిస్తున్నారని వినిపిస్తోంది. ఈ గందరగోళం చూసి కోర్టు జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తుందా, లేక హాజరు కావాల్సిందేనని చెబుతుందా వేచి చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.